6,400 కూడా కల్పించకపోతే ఈ రైతులు ఆత్మహత్య చేసుకోకపోతే ఇంకేం చేసుకుంటారని మేము రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అలాగే ఈ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి కొన్ని గ్రామాల్లో అసలు ఈ వర్షం కురవక ముందే క్రాప్ కటింగ్ చేసేసి 24 బస్తాలు బండి 20 బస్తాలు బండి అని శాంపిల్స్ పంపేశారు. అలా పంపేస్తే వాళ్ళకి ఆ గ్రామాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్సూరెన్స్ రాదు. కాబట్టి ఇప్పుడు మరలా ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు ఉన్న ఛానల్లో ఆ శాంపిల్స్ తీసి రైతులకి అండగా నిలవాల్సిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిరాదీక్ష శిబిరం చేస్తే ఆయన నిన్న వెళ్ళి ఉప సభాపతిని అడిగి అనుమతి పొందితే మీడియాను అనుమతిస్తామని చెప్పి ఈ రోజున ఆ మీడియాకు కూడా అనుమతి లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఏదో సామాన్య కార్యకర్తగా ఆయన్ని ఈ ప్రభుత్వం పరిగణిస్తే అదేదో చేతగానితనం